హాయ్ హలో అందరికి నమస్తే. తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒకటి, ఏదో ఒక వార్త అంటే అపచారానికి, ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి అపచారాలకు సంబంధించి ఏదో ఒక వార్త మనం వింటూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ కూటమి అధికారులకు వచ్చినప్పటి నుంచి కొంతమంది అంటారు, కూటమి అధికారులకు వచ్చి కూటమి ఏమైనా కావాలని చేస్తుందంటే వీళ్ళ నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తా ఉంది. తొక్కిసలాటకు సంబంధించి వీళ్ళ నిర్లక్ష్యం ఉంది కదా! మరి దాని తర్వాత జరిగిన తర్వాత, తొక్కిసలాట జరిగిన తర్వాత దానికి సంబంధించి ఎందుకు జరిగింది? ఏ ఏ రకంగా జరిగింది? ఎవరి తప్పులున్నాయేమన్నా చూసారా? లేదు. లైట్ తీసుకున్నారు. వదిలేశారు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలకు సంబంధించి ఏమైనా సీరియస్‌గా తీసుకున్నారా? లేదు. అది కూడా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత లడ్డూ దాంట్లో కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగితే మళ్ళీ రిపీట్ కాకుండా ఏమైనా చూస్తున్నారా? లైట్ తీసుకున్నారు. కింద తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి దానిలో మధ్యలో చెకింగ్ చేయాల్సినటువంటి క్రమంలో అనేక మంది పైకి మద్యాన్ని తీసుకువెళ్తున్నారు, సిగరెట్లు తీసుకెళ్తున్నారు, గుట్కాలు తీసుకుపోతున్నారు. అయినా కూడా ఎక్కడైనా చెకింగ్ చేస్తా ఉన్నారా? లేదు. లైట్ తీసుకుంటున్నారు. ఇట్లా అదే కాకుండా మళ్ళీ అదే రకంగా ఒక ముస్లిం యువకుడు ఒక స్కూటీ తీసుకొని పైకి వెళ్ళి కింద నుంచి పైకి వెళ్తే అంటే సుమారుగా 18 కిలోమీటర్ల పరిధిలో కూడా ఆ సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆ చెకింగ్ ఎక్కడ కూడా సెక్యూరిటీ గాని ఎవరు గాని పట్టించుకోలేదు. అక్కడికి వెళ్ళి మరి ముస్లిం యువకుడు ఏం చేసాడో మనం చూసాం. అదేవిధంగా నిన్న కూడా ఒక ముస్లిం యువకుడు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నమాజ్ కూడా చేయడం జరిగింది. సో ఇట్లా ప్రతిదీ కూడా అపచారాలు జరుగుతూ ఉంటే మరి ఈ అధికారులు కానీ, ఈ ప్రభుత్వం కానీ, టీటీడీ పాలక మండలి కానీ, మరి సెక్యూరిటీ సిబ్బంది కానీ, మరి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాం మేమని చెప్పేటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సీరియస్‌గా తీసుకొని మాట్లాడుతా ఉన్నారా? ఒక టీటీడీ కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల సనాతన ధర్మానికి సంబంధించి మరి అనేక అపచారాలు జరుగుతా ఉన్నాయి. గుళ్ళు కూడా కూల్చేస్తా ఉన్నారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా డోన్ ప్రాంతంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కూల్చేశారు. దానికి సంబంధించి ఎవరైనా మాట్లాడారా? కాశీనైన క్షేత్రానికి సంబంధించి కూడా మరి నిత్యం అన్నం పెట్టేటువంటి ఒక అన్నపూర్ణ అలాంటి క్షేత్రాన్ని కూడా కూల్చివేశారు. దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మరి సింహాద్రి అప్పన్న ఆలయంలో మరి అక్కడ కూడా వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా దానికి సంబంధించి ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? ఏమీ లేనటువంటి దానికి సంబంధించి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడు మరి ఆయన అప్పుడు మాట్లాడారు. ఏది? కల్తీ జరిగిందని చెప్పి ప్రాచిత దీక్షలు చేశాడు. దేశమంతా గుళ్ళు తిరిగాడు. కింద నుంచి పైకి మెట్లు కడిగారు. ఇప్పుడు కూడా తాజాగా పొద్దున లేసి ఏం వినాల్సి వస్తుందో అనుకున్నటువంటి క్రమంలో మరి శ్రీవారి భక్తులైతే ప్రతిరోజు ఆ పొద్దున లేసే స్వామివారికి సంబంధించి ఒక శుభవార్త వినాలని కోరుకుంటారు. కానీ ఆ క్షేత్రంలో జరుగుతున్నటువంటి అపచారాలకు సంబంధించి వింటున్నారు. ఇప్పుడు తాజాగా మరి ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇక్కడ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి వాళ్ళే మరి తాగి అక్కడ వీరంగం చేస్తే మరి కింది నుంచి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళారు పైకి. మరి కింద అలిపిరి దగ్గర చెక్ చేయాలి కదా, చెక్ చేయలేదు. మరి కింద నుంచి వాళ్ళు మద్యం తాగి గోడలను గుద్దేసి వేరే వెహికల్ని తగిలించి పైన పోయి హల్చల్ చేసి ఎంత వీరంగం చేస్తే అప్పుడు కానీ వీళ్ళు తాగి పోలీస్ వెహికల్ అది కూడా తాగి వీళ్ళు వీరంగం చేస్తున్నారని చెప్పి అప్పుడు వాళ్ళని పట్టుకుంటే అందులో ఒకరు పారిపోతే ఒక ఇద్దరిని పట్టుకుంటే అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి 300 పాయింట్లు దాటిందంట. చూడండి మరి అసలు ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం అనేది ఉండకూడదు. అలాంటిది మరి మద్యం దొరుకుతుంది. 24/7 మద్యం దొరుకుతుంది అక్కడ. దాని గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? మాట్లాడరు. ఇప్పటికీ చూడు ఏదైనా ఉండని వైసీపీ దాన్ని మొత్తం వెనుక వైసీపీ ఉందంటారు. రాజకీయం మాట్లాడొద్దు అంటారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి మళ్ళీ వాళ్ళ రాజకీయం మాట్లాడతారు. అసలు ఏం చేయదలుచుకున్నారు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని? ఇదే కనుక జగన్ గారి హయాంలో జరిగి ఉంటే ఈ భూగోళం బద్దలైపోయేది. ప్రపంచం అంతా బద్దలైపోయే విధంగా మాట్లాడే ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా కూడా నాకు ఏదో రకంగా అనిపిస్తుంది. నిజంగా మాట్లాడబుద్ధి కాదు. కాకపోతే ఏంటంటే గతంలో అంత మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు. సో మీరు జగన్ గారు ఉంటేనే మాట్లాడతాం, జగన్ గారి హయాంలో తప్పులు లేకపోయినా మాట్లాడతాం, మా హయాంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏం జరిగినా కూడా మేము మాట్లాడుకుని ఇట్లానే ఉంటాం, మా స్వార్థ రాజకీయాలు మేము చేస్తాం అనుకుంటే కనుక దానికి ఎవడే చేయలేడు. అయితే పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి మీరు కనుక ఇదే రకంగా మౌనంగా ఉంటే, మీరు సనాతన ధర్మాన్ని రక్షిస్తానని మీరు చెప్పి ఏదైతే డైలాగులు చెప్పారో మీ వాళ్ళ ముందు, మీ అభిమానుల ముందుంటే మరి అది చేస్తాం ఇది చేస్తాం హిందూ ధర్మాన్ని కాపాడుతాం దాని గురించి ఎప్పుడు పడతాడు మాట్లాడకూడదని చెప్పి మీరైతే డైలాగులు చెప్పారో ఇప్పుడు కనుక మీరు మాట్లాడకుండా ఇదే రకంగా లైట్ తీసుకుంటే మాత్రం ఏడుకొండల వెంకన్న స్వామి కోపానికి గురి కాక తప్పదు. భారీ మూల్యం చెల్లించుకుంటారు. మామూలు విషయం కాదు.
స్వామి వారితో మీరు చాలా ఆటలు ఆడుతూ ఉన్నారు. ఏమన్నంటే జన సైనికులు ఏమంటారు, ప్రతిది పవన్ కళ్యాణ్, ప్రతిది పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్నే అడుగుతారు. ఎందుకంటే ప్రతిది పవన్ కళ్యాణ్ మాట్లాడారు గతంలో. ముఖ్యంగా సనాతన ధర్మం అంటే, అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు. ఎందుకంటే తప్పు జరుగుతున్నప్పుడు మరి నేను రక్షిస్తా అన్నాడు కదా, అసలు సనాతన ధర్మం రక్షించడం కోసం పుట్టానని చెప్తారు కదా, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా అందులో ఏమాత్రం డౌట్ లేదు. ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చింది, ప్రశ్నించాలి. ప్రశ్నించకుండా మౌనంగా ఉంటాను, నేను నిద్రలోనే ఉంటాను ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు అంటే మాత్రం శ్రీవారి వెంకన్న కోపానికి, అదేవిధంగా మరి ఆయన శ్రీవారి భక్తుల కోపానికి గురికాక తప్పదు. మహాపాపం ఇది, నిజంగా చెప్తున్నా కదా, మహాపాపం. మీరు రాజకీయంగా బయట వేరే విషయాలకు సంబంధించి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ పవిత్ర పుణ్యక్షేత్రంలో తెల్లారితే ఒక అపచారం జరుగుతున్నటువంటి క్రమంలో మరి శ్రీవారి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని, ఆ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, అటు పోలీసు అధికారులు కానీ, విజిలెన్స్ అధికారులు కానీ, టీటీడీ పాలక మండలి కానీ, టీటీడీ చైర్మన్ కానీ, టీటీడీ ఈఓ కానీ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడు కానీ, మరి భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, అని ఏం జరిగినా కూడా ఏదైనా ఉంటే వైసీపీ అంటారు కదా, మరి ఇప్పుడు అది జరుగుతూ ఉంది కదా. గోగులు చనిపోతే మాట్లాడరు, అటు తొక్కిసలాట జరిగితే మాట్లాడరు, లైట్ తీసుకుంటారు. మనుషుల ప్రాణాలంటే లెక్క లేదు. సారీ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, సింపుల్గా సారీ చెప్పదు లేదు సార్. ఏం లేని దానికి ఎగిరెగిరి మాట్లాడి ఇప్పుడు ఎన్ని జరుగుతుంటే కూడా మౌనంగా ఉంటే మీరు నిజాయితీ పరులా, మీరు నిజాయితీగా ఉన్నట్ట, మీరు ఆ సనాతన ధర్మ పరిరక్షకులు. మరి వీళ్ళు కూడా అంతే, పోలీస్ కానిస్టేబుల్. మరి ఎందుకని అంటే మాకు నచ్చినటువంటి గవర్నమెంట్ ఉంది, మేము వాళ్ళు చెప్పినట్టు మేము వింటున్నాం కాబట్టి మేము ఏం చేసినా కూడా పట్టించుకోవాలని మరి ఈ రకంగా చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు, నిజంగా చెప్తున్నా కదా. శ్రీవారి భక్తులు చాలా మంది కామెంట్ చేసి చాలా మంది చెప్తా ఉన్నారు, అసలు ఏంటిది, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఏదో జరుగుతుంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో, ఆపద మొక్కులవాడి వెంకన్న ఆలయ సన్నిధిలో మరి ఈ రకంగా జరగడం అంటే మరి ఏం జరుగుతుందో ఏంటో, మరి ఏదేమన్నా ఆయన ఏమన్నా సంకేతాలు ఇస్తున్నాడా వెంకన్న స్వామి అని దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే భక్తులు అక్కడికి వెళ్ళి తమ కోరికలు, తమ కష్టాలను చెప్పుకోవడానికి ఆ పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్ళేటువంటి భక్తులు ఈ రకంగా ఆలోచించడానికి కారణం మీరు. సో ఇక మీద ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికీ కూడా చాలా సీరియస్గా మీరు ఎఫర్ట్ పెట్టి చాలా సీరియస్గా ఫోకస్ చేస్తే తప్ప ఇలాంటి అపచారాలు జరగకుండా ఉంటాయి. మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసరికి కుదరదు. మీరు ఇట్లా కనుక వదిలేశారనుకోండి, ఖచ్చితంగా శ్రీవారి కోపానికి గురికాక తప్పదు. ఇది మామూలు పాపం కాదు, ఇది ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం గట్టిగానే చెల్లిస్తారు.